హాయ్ అండి. ఇవాళ అందరూ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఏంటంటే అందరూ చాలామంది మ్యాక్సిమం ఇవాళ సండే మార్నింగ్ కూడా ఒక ఇద్దరు పర్సన్స్ కాల్ చేసిండ్రు పొద్దున్న నుంచి. ఫోన్ లేపితే వాళ్ళ డౌట్ ఏంటో తెలుసా అన్న, ఒక్కసారి మీ రూఫ్ గార్డెన్ను మొత్తం ఎవేరి ఒకసారి చూపించండి అన్న, ఒకసారి మేము కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నామని అన్నారు. ఇంకా నాకు ఒకటేసారి ఏం చెప్పాలో అర్థం కాలేదు. వీడియో కాల్స్ చేసి కూడా అడుగుతున్నారు. ఇంకా అందుకోసం అని చెప్పేసి డైరెక్ట్ ఒక వీడియోనే చేద్దామని చూస్తున్నా. నా రూఫ్ గార్డెన్ ఎట్లుంటుంది, ఎట్లా ప్లాన్ చేసుకున్నాను, నా ఎవేరి ఎట్లుంటుంది, ఎట్లా ప్లాన్ చేసుకున్నాను ఏంటి అనేది ఒక చిన్న షార్ట్ అండ్ స్వీట్ వీడియో ఒకటి తీసి పెడతాను. బాగుంటే చూడండి, నాకు తెలిసి బాగానే ఉంటుంది. ఎట్లా ఏమేమి ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను కూడా మీకు చెప్తాను, చూడండి. లెట్స్ గో. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వచ్చేద్దాం మనం. స్టార్టింగ్ నుంచి అంటే ఇది నా ఎంట్రన్స్, మల్లె చెట్లు. ఇక్కడ నుంచి ఆ వరుస మొత్తం ఇంటి ముందు మల్లె చెట్లు, అవి కూడా మల్లె చెట్లే. అక్కడ ఒక డ్రాగన్ ఫ్రూట్, అందులో ఒక గ్రేప్ వైన్ పెట్టాను కానీ సరిగ్గా సెట్ కాలేదు, అది ఎందుకో మళ్ళీ తీసి మార్చాలి. ఇది వచ్చేసి రేగు చెట్టు. ప్రస్తుతానికి చెట్టు మొత్తం పిందెలే ఉన్నాయి, మీకు కనబడుతున్నాయో లేవో కానీ ఫుల్ ఉన్నాయి పిందెలు మాత్రం, చూసారా. నెక్స్ట్ మా కల్పవృక్షం, ఇది సపోటా. ఎప్పుడు కావాలనుకున్నా నోరు తీపి వేసేస్తుంది. ఫుల్ సపోటాలు ఉంటాయి ఎప్పుడు కావాలనుకున్నా. నెక్స్ట్ సీతాఫల్ కూడా వచ్చేసినాయి ఫుల్గా. ఇది సీజన్ కదా, సీజన్ అంటే మరి ఏంటో సమ్మర్లోనే వస్తాయి మరి దానికి. చూడండి ఎన్ని ఉన్నాయో, ఓకేనా. మా సపోటా, దీనికి అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరికిపోతాయి. ఇది కూడా పండు పండిపోద్ది రేపు ఎల్లుండో, చెట్టు మీదనే పండ్లు పండుతాయి మొత్తం. నెక్స్ట్ వచ్చేసి నేరేడు చెట్టు, బార్బడోస్ చెర్రీ, స్టార్ ఫ్రూటు, వాక్కాయ, అంజీరు, రామాఫల్. ఇది ఇంకో డ్రాగన్ ఫ్రూట్. పల్ప్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంటుంది దీని పల్ప్, భలే స్వీట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మా మల్బరీ, మా మౌత్ ఫ్రెషనర్. ఎన్ని పక్షులు వచ్చి తింటే, స్టార్టింగ్లోనైతే ఎగబడి తెంపుకొని తిన్నారు అందరూ. ఇప్పుడు అందరికీ బోర్ కొట్టేసింది ఇంకా మల్బరీస్ మీద. ఎన్ని పండ్లు ఉండేవి చూడండి చెట్టు మీద, కనబడుతున్నాయా, చాలా పండ్లు ఉంటాయి. అంజీరు కూడా ఫ్రూట్స్ వస్తాయి, అంజీరు కూడా వస్తాయి. రూఫ్ గార్డెన్ అయితే పర్ఫెక్ట్ సక్సెస్. ఇంకా ఇంకో డ్రాగన్ ఫ్రూటు. నెక్స్ట్ వచ్చేసి నిమ్మ చెట్టు, ఫుల్ నిమ్మకాయలు ఉంటాయి. ఎప్పుడు కావాలనుకున్నా తెంపుకోవచ్చు. ఒకటి రెండు ఏం కాదు, చాలా ఉంటాయి. చూడండి మీకు కనబడట్లేదో. రీసెంట్గా మా అమ్మ చట్నీ కూడా వేసేసింది. ఇక్కడ ఒక పండు పండింది. ఇట్లాంటి పండ్లను తెంపేసుకుంటే అరే 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 ముట్టుకుంటూ రాలిపోతారా భయ మీరు. నెక్స్ట్ ఇది ఒక స్టార్ ఫ్రూట్, వాటర్ యాపిల్. ఇది వాటర్ యాపిల్ కూడా ఈసారి ఎందుకో పాపం పోయింది. ఇదండి రెండే వచ్చినాయి, సరిగ్గా రాలే. నెక్స్ట్ ప్లానింగ్ ఏంటో తెలుసా, నెక్స్ట్ మన సబ్స్క్రైబర్లు అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా. ఇప్పుడు మన ఎవియరీ ఉంది కదా, ఎవియరీ ఇది వచ్చేసి మొత్తం కాక్టైల్స్ది. ఆ లోపల మొత్తం చూపిస్తా. ఈ సైడ్ మొత్తము ఫించెస్ ఎవియరీ ప్లాన్ చేస్తున్నా అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫించెస్ మొత్తం ఇక్కడ వస్తుంది. పెద్ద కేజ్ వస్తుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫించెస్ వస్తాయి. ఎక్సలెంట్ ఉంటుందండి, నేను చెప్తున్నా. సెటప్ మాత్రము ఇంకా మా వాళ్ళందరికీ పెద్ద టైంపాస్ ఇది, బర్డ్స్ని చూడడం. లోపలికి వెళ్ళిపోదాం, రూమ్ లోపలికి వెళ్ళిపోదాం. ఎవియరీ లోపలికి వెళ్తే ఇట్లుంటుంది. ఎవియరీ లోపల మ్యాక్సిమం ఈ ఫ్రంట్ కేజ్లో బర్డ్స్ ఉండవు, అన్నీ లోపలికే వెళ్ళిపోతాయి. పోందా లోపలికి ఉందా, రావా. బర్డ్స్ కేజ్, ఇది కేజ్ అన్నారు, దీన్ని ఎవియరీ అంటారు. చూడండి అందరూ వీడియో కాల్ చేసి చూస్తాం అంటున్నారు కదా, ఇదే. ఇంకా ఇది వచ్చేసి బయట సైజ్ వచ్చేసి కేజ్ సైజ్ వచ్చేసి 8 feet ఉంటుంది. 8 feet బై ఇట్లా పొడుగు వచ్చేసి 15 feet ఉంటుంది. హైట్ వచ్చేసి 9 feet ఉంటుంది. నువ్వు ఇట్లా లోపలికి పోదాం, ఎండ కొడుతుంది దా, మళ్ళాటే పోతున్నావు, సరిపో. గ్రీన్ చిక్ కొనియర్స్ వదిలిపెడితే అన్నిటినీ బైట్ చేస్తున్నాయని చెప్పేసి లోపటే ఉంచాను, అవి అట్లే ఉండిపోయినాయి. ఇది మన ఎవియరీ. చూడండి డైలీ చూస్తున్నారు కానీ మళ్ళీ అడిగేసరికి ఇంకా చేయక తప్పట్లేదు.
నెక్స్ట్ మన కూలర్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 8:30 అవుతుంది. 9కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 6 వరకు కంటిన్యూస్ రన్నింగ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 30 పేర్స్ వరకు ఉన్నాయి కాక్టైల్స్. కొన్ని ఒక 5-6 పేర్స్ హ్యాచింగ్లో ఉన్నాయి, ఒక 5-6 పేర్స్ చిక్స్ మీద ఉన్నాయి. ఓకేనా, ఇంకొకటి చూపించాలా మీకు ఇంట్రెస్టింగ్గా. అక్కడ ఒక 2 లవ్ బర్డ్స్ ఉన్నాయి కదా, ఎల్లో అండ్ గ్రీన్. అవి వచ్చేసి యాక్చువల్లీ కేజ్లో ఉండాలి. పాపం సమ్మర్ కదా, కేజ్ కూడా బాగాలేదని చెప్పేసి బయటికి వదిలిపెట్టేసిన. ఇక్కడ డోర్ తీసి అవి బయటికి వెళ్తున్నాయి, లోపలికి వెళ్తున్నాయి, బయటికి వెళ్తున్నాయి, లోపలికి వెళ్తున్నాయి. ఏంట్రా అని లోపలికి పోయి చూస్తే నేను ఒక్కనే ఎందుకు చూడాలి, మీరు కూడా చూడాలి. భయపడకండి, భయపడకండి, భయపడకండి. వావ్, గ్రీన్ చిక్స్ ఉన్నాయి. సూపర్ కదా. ఓకే, క్లోజ్, డోర్ క్లోజ్. ఏమనట్లే ఏం రో గబ్బిలం అట్లుంటుంది. ఇంకేమున్నా కూడా బర్డ్స్ దగ్గర డిస్టర్బెన్స్ అంటే మార్నింగ్ 9 లోపే, ఇంకా 9 తర్వాత ఇంకా బర్డ్స్ రూమ్లోకి రావడం లేదు కదా. ఇదండి నా బర్డ్స్ ఏవియరీ, ఇట్లుంటుంది. ఈ రూమ్ సైజ్ కూడా 15x15x15, ఎటు చూసినా 15 ఉంటుంది రూము. చాలా పెద్ద రూము, ఫ్రీగా ఎగురుతాయి, మంచి ఎండ వస్తుంది, అంత క్లియర్గా ప్లాన్ చేసుకున్నా. ఓకేనా, ఇదండి నా ఏవియరీ, నా రూఫ్ గార్డెన్. ఓకేనా, బాగుందా. ఇంకొకటి కూడా చెప్తున్నా, కేజ్ ఉంది కదా, కేజ్కి బయట సైడ్ స్టీల్ది అసలు పురుగు కూడా రాకుండా మెష్ చేసేసిన. మొత్తం పురుగు, ఎలుకలు, పిల్లులు, బల్లులు అసలు ఏమీ రావు, అట్లా ప్లాన్ చేసుకున్నా మొత్తం. ఓకేనా, బాగుందా ఏవియరీ, రూఫ్ గార్డెన్ బాగుందా, ఎట్లుందో కామెంట్ చేసేయండి. ఓకేనా, బాయ్ 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 బాయ్. దారా అది నిమ్మకాయలు చూసి వస్తలేదు, నిమ్మకాయలు